హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో నేను మీకు ఒక మంచి ఫర్టిలైజర్ని అయితే తీసుకొని వచ్చానండి. ఈ ఫర్టిలైజర్ అయితే మన మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఇంపార్టెంట్ కూడా, ఎందుకంటే మన మొక్కలు ఉన్నట్టుండి చనిపోతూ ఉంటాయండి. అలా ఎందుకు చనిపోతున్నాయో మనకి తెలియదు. అలాగే వాటర్ ఎక్కువైందా లేదా తక్కువైందా ఇలా అనుకుంటూ ఉంటాం కదా, లేదంటే ఫంగస్ అటాక్ అయి చనిపోయాయా, ఏవేవో కారణాలు అనుకుంటూ ఉంటాము. కానీ అన్నింటికి కూడా ఒకటే ఫర్టిలైజర్ అనమాట. ఈ ఫర్టిలైజర్ అనేది మన మొక్కకి తరచూ మీకు కుదిరినప్పుడల్లా చేసి మీ మొక్కకి ఇస్తూ ఉండండి. మంచిగా యూజ్ అయితే అవుతుందండి. ఎందుకంటే ఉన్నట్టుండి మొక్కలు అనేది డల్గా అయిపోయి చనిపోతుంటాయి. ఎక్కువ శాతం గులాబీ మొక్కలు కూడా అండి. గులాబీ మొక్కలు బాగా పూలు పూస్తూ ఉంటాయి. అలాగే ఉన్నట్టుండి డల్గా ఎల్లో కలర్ లీవ్స్ వచ్చేసి కొమ్మలు అనేది పసుపు కలర్లో వచ్చేసి తర్వాత బ్లాక్గా మాడిపోతాయి అన్నమాట గులాబీ కొమ్మలు కూడా. అలాంటప్పుడు ఈ ఫర్టిలైజర్ అనేది మీకు కుదిరినప్పుడు అలాగే టైం కుదుర్చుకొని, చాలా సింపుల్ అంటే సింపుల్ ఫర్టిలైజర్ అండి. అలాగే మంచి రిజల్ట్స్ కూడా మనకి అందిస్తుంది అనమాట. ఈ ఫర్టిలైజర్ అనేది మన గార్డెన్లో ప్రతి ఒక్కరు కూడా ఈ ఫర్టిలైజర్ అనేది తరచూ మొక్కలకు అనేది ఇస్తూ ఉండాలి. అలాగే అందులో ఎండలు బాగా వచ్చినప్పుడు కూడా, ఇప్పుడు బాగా ఎండలు వస్తున్నాయి కదా, ఇటువంటప్పుడు మన మొక్కలన్నింటికి కూడా ఈ ఫర్టిలైజర్ అనేది చేసి ఇస్తూ ఉంటే మన మొక్కలు హెల్తీగా ఉంటాయి. ఎటువంటి ఎండను కూడా భరిస్తాయి అన్నమాట. అలాగే మొక్కలు కూడా హెల్తీగా మంచిగా పువ్వులు కాయలు కూడా పూస్తాయి. మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇవాల్టి ఫర్టిలైజర్ అయితే ఇదిగోండి, నేనైతే కలబందం తీసుకున్నానండి. ఈ ఫర్టిలైజర్ సంజీవని ఫర్టిలైజర్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను, మన ఛానల్లో ఉంది. అలాగే నేను వాటర్ తీసుకున్నానండి. ఈ వాటర్ అనేది మనం బియ్యం కడిగిన వాటర్ అయినా అయ్యి ఉండొచ్చు, లేదంటే మామూలు వాటర్ అయినా తీసుకోవచ్చండి. బియ్యం కడిగిన వాటర్ తీసుకుంటే ఇంకా మంచిదన్నమాట. మనకి పువ్వులు బాగా పూయటానికి మంచిగా ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను వీటిని అయితే ఇలా సన్న దెబ్బలుగా కట్ చేసుకొని బాగా స్మాష్ చేసుకోవాలండి. ఇలా చూసారు కదా, ఇలా మొత్తం కూడా నలిపేసుకోండి. టైం లేని వాళ్ళకు కూడా ఇది చాలా మంచిగా యూజ్ఫుల్ అయ్యే వీడియో అనండి, ఫర్టిలైజర్ అనమాట. ఎందుకంటే మనం చాలా రోజులు ఫర్మెంట్ చేయాలి, ఫర్మెంట్ చేసి మొక్కలకి ఇవ్వాలి. కొంతమంది బిజీగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ ఫర్టిలైజర్ అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. మీకు టైం కుదిరితే 1 డే వరకైనా ఫర్మెంట్ చేయండి, లేదంటే 1 గంట అయినా సరే ఇది ఫర్మెంట్ చేసుకొని మొక్కలకు అనేది ఇలా ఇవ్వచ్చండి. మన ఇంట్లో కలబంద ఉంటే ఇలా ఫర్టిలైజర్ చేసి మన మొక్కలకి ఇవ్వచ్చు. నేనైతే ఇప్పుడు 1 గంట వరకు ఇలా ఉంచేసి మన మొక్కలకు అనేది ఇస్తానండి. మీకు కుదిరితే 1 రోజైనా సరే పర్లేదండి, అలా ఇవ్వచ్చు. ఇప్పుడు నేను 1 జగ్గుకి 5 జగ్గుల వాటర్ అనేది యాడ్ చేసుకొని మొక్కలకు అనేది ఇస్తానండి. మీకు ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు, ఇన్ని రోజులకని ఏం అవసరం లేదు. ఇది ఇవ్వడం వల్ల మనకి మొక్కలకి ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదండి. ఇంకా మంచిగా యూజ్ అవుతుంది. మనకు పువ్వులు బాగా పూస్తాయి, మొక్కలు మంచిగా హెల్తీగా ఉంటాయి. అలాగే నేను 1 జగ్గుకి 5 జగ్గుల వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి. ఇక మనం ఈ వాటర్ అనేది నేరుగా మొక్కకి, ఏ మొక్కలైనా సరేనండి, డల్గా ఉన్నాయి అనిపించినా ఇవ్వచ్చు, లేదంటే డల్గా లేకపోయినా మనకి మంచిగా హెల్తీగా ఉండాలి, పువ్వులు బాగా పూయాలనుకున్నా కూడా ఈ ఫర్టిలైజర్ అనేది మనం తరచూ ఇస్తూ ఉండొచ్చు. అన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినట్టే ఈ ఫర్టిలైజర్ కూడా అనమాట. ఇలా మనం మొక్కలన్నింటికి కూడా ఈ ఫర్టిలైజర్ అనేది, సంజీవని ఫర్టిలైజర్ అనేది మన మొక్కలకి తరచూ చేసి ఇచ్చామంటే మన మొక్కలు మంచిగా హెల్తీగా ఉంటాయి. ఎటువంటి ఫంగస్ వచ్చినా కూడా తట్టుకోగలిగే శక్తి ఈ ఫర్టిలైజర్కి అనేది ఉంటుంది. మీ గార్డెన్లో కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ ఫర్టిలైజర్ అనేది చేసి ఇవ్వండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.